ఏవండోయ్ 300 అడుగుల ఎత్తైన కొండ, ఆ కొండపైన పురాతనమైన శివాలయమా? అది కూడా స్వయంభూ శివలింగమా? అవునండి, మీరు వింటున్నది నిజమేనండోయ్. ఇది ఎక్కడో కాదండి, మన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కనుపూరు అనే గ్రామంలో 300 అడుగుల ఎత్తైన కొండపైన ఈ శివాలయం ఉందండోయ్. ఈ శివాలయం 1962 సంవత్సరంలో మార్చి 5న సోమవారం రాత్రి 12 గంటల సమయంలో పరమేశ్వరుడు దివ్యజ్యోతిగా దర్శనమిచ్చాడంటోయ్. ఆ రోజు నుండి గ్రామస్తులకు స్వప్నంలో కనిపిస్తూ కొండపైన పంచలింగ మల్లికార్జున స్వామిగా వెలిశానని చెప్పారటండి. కొండపైకి ప్రతిరోజు ఆ గ్రామస్తులు ఆ శివలింగాన్ని వెతకడానికైతే వెళ్లేవారటండి. మళ్ళీ సాయంత్రం అందరూ కిందకి దిగి వచ్చేసేవారటండి. కానీ ఒక రోజు గ్రామస్తులలో ఒక వ్యక్తి కిందకి రాలేదటండి. అతన్ని వెతుకుతూ వెళ్లి గ్రామస్తులకు ఒక శిలను పట్టుకుని స్పృహ కోల్పోయి ఉండడాన్ని గమనించారంటండి. ఆ వ్యక్తిని అడగగా నేను పరమేశ్వరుడిని చూశానని, ఆయన పాదాలు పట్టుకుని అలా ఉండిపోయానని చెప్పారటండి. గ్రామస్తులు తను పట్టుకున్న శిలయే పంచలింగేశ్వర మల్లికార్జున స్వామి అని గమనించారటండి. తరువాత ఒక ఆమె భ్రమరాంబికాదేవిని కూడా గుడిలో ప్రతిష్ఠించాలని అనుకుందటండి. ఆ రోజు రాత్రి భ్రమరాంబికాదేవి కలలో ఆమెకు కనిపించి కొండపైన 3 నూతులున్నాయని, అందులో ఒక నూతిలో నేను ఉన్నానని వెతకమని చెప్పిందటండి. ఆ గ్రామస్తులు నూతిలో వెతకగా భ్రమరాంబికాదేవి విగ్రహం బయటపడిందటండి. ఇదే శ్రీ భ్రమరాంబికా సమేత పంచలింగ మల్లికార్జున స్వామి దేవాలయం కనుపూరండి. ప్రతి సంవత్సరం శివరాత్రికి జరిగే 5 రోజుల ఉత్సవాల రోజున శివలింగం ఉద్భవించిన రోజున రాత్రి 12 గంటలకు జ్యోతి దర్శనం అయితే జరుగుతుందండి.